రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఆమెకి లిక్కర్ కేసులో ఆమె చాలా వరకు డబ్బంతా తినేశారు, అందుకనే ఆమె మీద కేసులు అయితే వేశారు అని అంటున్నారు. ఇది నిజమే అంటారా, లేకుంటే ఎలక్షన్స్ ముందు కాబట్టి దాని మీద ఏమైనా ఆమె ఒకవేళ నిలబడితే ఎలక్షన్స్లో లెగ్గొచ్చు అనేసి ఏమైనా ఇట్లా కూడా వేసి ఉంటారంటారా? ఎందుకు తీయక్క ఇప్పుడు వాడిని ఇప్పుడు మాట్లాడినకు బాబు నువ్వు ఆగు తమ్ముడు. ఇప్పుడు ఓట్ల మూమెంట్ ఉన్నది కదా అక్క కావాలని అయితే జైలుకు వాళ్ళు పంపిల్లనమాట. ఇప్పుడు ఎవరు వేరే వేరే పార్టీలు ఉన్నారో వాళ్ళు పంపిలేదు, గేమ్ జరుగుతుంది, రాజకీయం గేము. అక్కని కావాలని ఇరికిచ్చిళ్ళు, ఇక అంతే అక్క. ఎందుకు తీయక్క ఇంతకు ముందంతా లేనిది ఇప్పుడు ఎలక్షన్స్ ముందున్నాయి కాబట్టి ఏదో కారణంతో వాళ్ళని మూసేస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రొఫెషనల్లో ఇప్పుడు వచ్చే ఓట్లల్లో ఖచ్చితంగా 100% గెలుస్తామని ఓపిక మాకున్నది, ఖచ్చితంగా గెలుస్తారు. దీనికి కావాలనే గేమ్ ఆడతారు అన్నమాట. ఈడ కాకుండా ఈ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం తీసుకుపోయి అక్కడ జైల్లో పెడుతున్నారు. అంటే కావాలని ఇప్పుడు ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తారో అనే భయంతో ఇలా కావాలని చేస్తున్నారు తప్ప ఇదైతే నిజం కాదని అంటున్నారు. 100% అక్క, నేను గ్యారంటీ ఇస్తున్నా. ముద్రేషన్ మాట్లాడదాక ఇది ఒక గేమ్, ఒక నటన, ఇది ఒక రాజకీయం అన్నమాట. కవితక్కని కావాలన్నా దీంట్లో లాగుతారు. అక్క అనేది ప్రొఫెషనల్, ఈ చిల్లర లెక్కలు పట్టించుకోదు. అన్న కేటీఆర్ దిగిండు అనుకో, అందరు లెక్కలు బయటకు వస్తాయి, కానీ అన్న దిగుతలేడు. ఇంకా అన్న దిగుతాడు త్వరలో, కొంచెం టైం పడుతుంది అన్నమాట. కొంచెం ప్లానింగ్లు ఉన్నామన్నమాట. ప్లానింగ్ బయటకు వస్తుంది, ఇక మార్కింగ్ త్వరలో వస్తుంది అక్క ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఆమెను ఎట్లయినా బయట తీసుకురావాలని కేసీఆర్ గారు ఈ దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు వైపు చూస్తున్నారు సహాయం కోసం అన్న వార్తలు అయితే వినిపిస్తుంది. ఇది నిజమే అంటారా? లేదు అక్క, మా అన్న కేటీఆర్ కేసీఆర్ గారు ఒంటరి పోరాటం మొత్తం, ఎవరు సపోర్ట్ తీసుకోడు. ఇటు జగన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఆయన చంద్రబాబు కానీ, జనసేన పార్టీ కానీ, వీళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకోడు. అన్న ఒంటరి పోరాటం. అన్న గట్టిగా కూర్చున్నాడు అనుకో, ఇక మామూలుగా ఉండే స్టోరీ. అన్న దిగుతాడు, ఆలోచిస్తుండు, కొంచెం ప్రొఫెషనల్ ఆలోచిస్తాడు. అన్న దిగిండు అనుకో, ఎవరు ఏ రేంజ్లో ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటారు అన్న కింద. అన్న ఇంకా దిగుతలేడు. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం మా అన్నదే, కేటీఆర్ది. మా అన్న రాష్ట్రం ఇది, అంత ఎవరి రాష్ట్రం కాదు. ఇక అన్న దిగిండు అనుకో మామూలుగా ఉండే స్టోరీగా. అది మీకు కూడా తెలుసు. ఇక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ అన్న ఎందుకు ఓపిక పడుతూ ఉంటే అది మాకు కూడా అర్థమైతే లేదు. అన్న ప్లానింగ్ బయటకు వస్తుంది త్వరలో, ఈ కొద్ది రోజులు వస్తుంది ఖచ్చితంగా 100%. అక్కను కావాలని ఇరికిచ్చి, అక్కను కావాలని జైలు అంటారు కదా అని, స్టేషన్కు జైలుకు పంపుతుళ్ళు. అన్న కేటీఆర్ అన్నగారు ఖచ్చితంగా దిగిండు అనుకో, ఇక ఎవరు ఏ రేంజ్లో ఎక్కడ ఉండాలి అక్కనే ఉంటారు అన్నమాట. అన్న ప్రొఫెషనల్గా మాట్లాడతలేడు, కొంచెం ఎందుకో జర ఆగుతుండు. బయటకు ఎందుకు ఆగుతున్నారని అంటారు? అంటే లైక్ భయపడుతున్నారా, లేకపోతే ఇది నిజమే అంటారా? మరి ఆగుతున్నారంటే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా. మా కేటీఆర్ అన్నకు మా ఏంటిది మా కేసీఆర్ గారికి భయపడి వీళ్ళు గేమ్ ఆడుతున్నారు అన్నమాట. యాక్చువల్లీ మా కేటీఆర్ అన్న గారు భయపడే పొజిషన్ కాదు. మా అన్నది అంతా ఒంటరి పోరాటం. అన్న దిగుతలేడు. ఎందుకు దిగుతలేడు అంటే ఆలోచిస్తుండనమాట. ఏంది ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏంది ప్రొఫెషనల్ గేమ్ ఆడతా, ఏంది కథ అని అన్న మాట్లాడలేకపోతుండు. 100% మాట్లాడతాడు. ఈ 1 వీక్లో అన్న ఏందో అన్న రేంజ్ చూపెడతాడు. జర బయటకు వస్తుంది ఇదంతా, కొంచెం ఓపిక పడుతుండు అన్న. ఒక 6 months వరకు మరి కవిత బయటకు వచ్చే ఛాన్సే లేదు, ఆమె జైల్లోనే ఉంటుందని అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు సాధ్యమయ్యేది అంటారు? అన్న మన కేటీఆర్ అన్న రంగంలోకి దిగలే. అన్న దిగిండి అనుకో, జస్ట్ 10 days లెక్క బయటకు వస్తుంది. 10 days కూడా కాదు, 1 weekలో బయటకు వస్తుంది. 100% నేను గ్యారంటీ ఇస్తున్నా. ముద్దరే కూడా కొడతాను, నేను అగ్రిమెంట్ కూడా రాసిస్తా. అన్న ఓపిక పడుతుండ అన్నమాట. అన్న ఎందుకు బయటకు వస్తారో అర్థమైతే లేదు. వెనక ఏమో స్టోరీ జరుగుతుంది. అన్న మెల్లంగా మార్కింగ్ కెచ్చింగ్తో బయటకు వస్తారనమాట, నేను గ్యారంటీ ఇస్తున్నాక. నేను కాదు, నా వెనక యువకులు ఉన్నారు, ఎవరు మాట్లాడి ఇదే మాట్లాడతారు. అన్న కేటీఆర్ గారు, అన్న నువ్వు ఖచ్చితంగా జర బయటకు వచ్చి నువ్వు మా ఇద్దరితల గురించి జర నువ్వు బయటకు తీసిన, ఈ రాష్ట్రానికి బయటకు తీసినావా నువ్వు ఎక్కంజలో, జర దయచేసి నువ్వు బయటికి రావాలి 100%. మీ అందరం యువకులు, వరంగల్ జిల్లా యువకులు మొత్తం కోరుకుంటున్నామన్న, ఈ అదే రాష్ట్రం కూడా కోరుకుంటుంది, తొందరగా బయటికి రావాలి అన్నగారు. ఇప్పుడు తప్పు చేయండి, ఓన్లీ లేడీస్ని ఎందుకోసం అరెస్ట్ చేస్తారు? ఏదైనా తప్పు ఉంటేనే అరెస్ట్ చేస్తారుగా ఎవరినైనా. ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు ముగ్గురికి లేని నింద ఆమె మీద ఎందుకు వచ్చింది? ఉంటేనే వస్తుంది కదా, ఏదైనా లేనిదైతే రాదు కదా, అవునా కదా? ఇది వాస్తవం ఉంది కాబట్టి తీసుకెళ్లారు. ఆ గేమా అన్గేమా అనేది కేంద్రానికి రాష్ట్రానికి తెలవాలి, చేసిన వాళ్ళకి తెలవాలి. మనం పబ్లిక్ టాక్ ఏముంటుంది, ఆమె చేసింది కాబట్టి తీసుకెళ్తారు. న్యాయమా అన్యాయమా కోర్టు చూసుకుంటుంది. దాంట్లో ఏమన్నా ఉన్నది ఫర్దర్గా తర్వాత. ఇంకోవైపు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఎలక్షన్స్ ముందు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని నిందలు మోపిట్లా చేసిండ్రు అనేసి వార్తలు అయితే వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమంటారు?
ఇప్పుడు గవర్నమెంట్ అన్నాక వాళ్ళది వీళ్ళు చూసుకుంటారు. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళని సతాయిస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని సతాయిస్తారు. మధ్యలో ఏందనుకుంటే ఓటర్సే బేకారు, ఓటర్సే కదా ఏదైనా. జిఎస్టీ పెరిగిన ఎవరికి వచ్చింది? ఓట్ల మార్పిడి ఎవరికి వచ్చింది? మోడీ బాగానే ఉన్నాడు, ₹1 లేకుండా దిగుతాడు ఎక్కుతాడు. నోట్ రద్దులో నేను కలకత్తాలో ఉన్నా, సడన్లీ నోట్ బంద్ చేశారు. నేను బ్యాంక్ పోయి నిలబడ్డ తర్వాత ఏమైందాడ? దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆంధ్రప్రదేశ్ది ఆధార్ కార్డు తీసుకురామన్నాడు. ఆధార్ కార్డు అప్పుడు ఉంటుందా నా దగ్గర? నేను ఎంత ఇబ్బంది పడ్డా అది నాకు తెలుసు. ఓన్లీ చెప్పడం వరకే కదా, వాళ్ళు రాజ్యాంగం ఇచ్చిన రూల్ వాళ్ళది, వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే కరెక్ట్. ఎవరికి న్యాయం ఉంటే వాళ్ళకి జరుగుతుంది. ఆమె తప్పు చేస్తే ఆమె మీద ఆమె ఎదుర్కొంటుంది. రెండో విషయం ఉంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది, అప్పుడు మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం నడుస్తలేదు, అయింది. ఓట్ల గురించి అనేది ప్రజలు వేస్తారు తప్ప, డబ్బులు ఇచ్చినా వాళ్ళ మనసులో ఉంటుంది ఎవరికి వేయాలి ఎవరికి వేయొద్దు అనేది. వాళ్ళది అప్పుడు నడిచింది, ఇప్పుడు నడుస్తలేదు, ఇప్పుడు పోయింది. ఉంటే ఓకే అయితే, లేకపోతే లేదు. మరి ఆమె అరెస్ట్ అయిన తర్వాత కనీసం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బయటకు వచ్చి దీని గురించి మాట్లాడడం కానీ, ఆమె తప్పు చేయలేదని కానీ వాదించడం కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. అంటే ఇది అంతా నిజమే అంటారు? అంటే కవిత నిజంగానే చేసిందని అనుకుంటున్నారా? ఇప్పుడు అందరు నిజమే కాబట్టి వాళ్ళు బయటకు వస్తలేరు. నిజమే కాబట్టి ఒకటేసారి ఎగిరినరు, కింద పడిపోయారు. కింద పడిపోయిన తర్వాత ఎవరికి ఏమి ఉండదుగా మేడం. ఈరోజు మీరు మంచి యాక్టివేషన్ ఉన్నారు కాబట్టి మీరు మీ డ్యూటీ మీరు చేసుకోగలుగుతారు. మీరే యాక్టివేషన్ లేకపోతే మీరు డ్యూటీ అయితే చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళు యాక్టివ్లే లేరు, వాళ్ళు తప్పు చేశారు. బయటికి వస్తే ఉన్న ఓట్లు ఉడుకు 1 సీటు 2 సీట్లు రావని వాళ్ళు అంతలోనే ఉన్నారు. దాని విషయం అది అంతే. మరి 6 months వరకు కవిత బయటకు వచ్చే ఛాన్స్ లేదు, ఎన్నికలు పూర్తయిపోయేంత అంతవరకు బయటకు రాదన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇది నిజమే అంటే వస్తుందంటారా రాదంటారా అసలు ఆమె బయటికి? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. అది 16 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. దానికి ఉంటుంది, దేని ప్రొసీడింగ్ దానికి ఉంటుంది కదా. దేశంలో ఒక లా ఉంది, దాని ప్రకారంగా పోతారు. ఎంత రికమెండ్ చేసినా అదైతే బయటకు వచ్చేటప్పుడు వస్తారు వాళ్ళు, అవునా కదా. దానికి ఎవరు వాళ్ళు లాయర్లు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మనం ఎట్లా చెప్తాం మేడం దానికి? థ్యాంక్ యూ. రైట్, ఓకే, వెల్కమ్. ఎన్నికలు ముందున్నాయి కాబట్టి కావాలని తప్పుడు అభియోగాలన్నీ మోపే ఆమెని అరెస్ట్ చేశారన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు తప్పుడు మోపులు నన్ను అరెస్ట్ చేయమని మళ్ళీ నా మీద వచ్చి అభియోగం మోపి నన్ను అరెస్ట్ చేయమని అండి ఎవరన్నా? ఎందుకు అరెస్ట్ చేస్తారమ్మా? నీకు ఏది కూడా నీ పేరు ఏది అభియోగం లేకుండా ఎందుకు వస్తారు నీ దగ్గరికి రానికే? అందరు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తారు కదా, అట్లా అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఒక సామాన్యుని అరెస్ట్ చేయలేదు, ఆమెను అరెస్ట్ చేస్తున్నారంటే ఆమెకు ఏదైనా లింక్ ఉంటేనే కదా, లేదని ప్రూవ్ చేసుకుంటే అయిపోతుంది కదా. కఠినము తెల్లగా బయటకు వస్తుంది, మనం కూడా గర్విద్దాం. ఒక తెలంగాణ బిడ్డకు అన్యాయం జరిగిందని మాకు కూడా ఉంటుంది కదా. నేను తీసుకుపోయి జైల్లో వేసిండ్రు, అక్కడ వేసిండ్రు అంటే కూడా బాధపడతాం కదా. నువ్వు చేసినదే నీ కుంభకోణం నీకు బయటపడ్డది. ఎన్ని రోజులు ఆగాలను అన్ని రోజులు ఆగినరు, ఎప్పుడు దోపాలను అప్పుడు దొబ్బిండ్రు. సందర్భాన్ని బట్టి వాడుకున్నారు వాళ్ళు కూడా. దాని ఎలక్షన్స్ అంటే ఏం కాదు కదా, ఎలక్షన్కి దానికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు నాయకత్వంలో ఉన్నారు కాబట్టి కావాలని ఇవన్నీ చేస్తున్నారు, అంటే మనసులోని ద్వేషం ఉంచుకొని ఇవన్నీ చేస్తున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజమే అంటారు? నీ కూడా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి అరెస్ట్ చేయించినావు కదా అధికారంలో ఉన్నప్పుడు. డోన్స్ పెట్టిండు, అది పెట్టిండు అని ఆయన కూడా అరెస్ట్ చేసినాడు కదా రేవంత్ రెడ్డిని కూడా. మళ్ళీ ఆయన కూడా ఇట్లే మాట్లాడిండా? ఆయన కూడా ఫేస్ చేసుకున్నాడు కదా, అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ దానికి ప్రూవ్ చేసుకున్నాడు, బయటికి వచ్చిండు. నువ్వు ప్రూవ్ చేసుకుని బయటికి రా. నువ్వు అన్యాయం చేయలేదు అన్నప్పుడు నీకు భయం ఎందుకు? నీకు ఉంటేనే కదా, అన్యాయం జరిగిందని నీకు తెలిస్తేనే కదా వచ్చింది, నీ దగ్గరకు వచ్చింది, సిబిఐ వచ్చిండ్రు, వీళ్ళందరూ వచ్చిండని. నీవు అన్యాయం చేయకపోతే ఎందుకు వస్తారు? నీ దగ్గరికి ఎందుకు వస్తారు ఇంతమంది తెలంగాణ అందరిని విడిచిపెట్టి? ఇంకో పక్కన వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఇప్పుడు ఆమె ఒక 6 months వరకు ఎన్నికలు పూర్తయిపోయేంత వరకు ఆమె బయటకైతే రాదు, కావాలని ఇవన్నీ చేస్తున్నారని అంటున్నారు. ఇంకోవైపున వినిపిస్తున్నాయి ఏంటంటే ఆమె నిజం తప్పు చేసింది కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బయటకు వచ్చి మాట్లాడట్లేదు ఈ విషయం మీద అని అంటున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? అమ్మ కేటీఆర్ ఒక్కడే వచ్చిండు, కేసీఆర్ అయితే ఇంట్లోకి వెళ్ళి బయటకు రాలే కదా. ఆయన కూతురే కదా, బయట వాళ్ళ కూతురు కాదు కదా. నా కూతురుకి అన్యాయం జరిగితే నేను ఇంటికి వెళ్ళి బయటకు రావాలన్నా వద్దా? ఆయన రాలేదు అంటే ఆయన తప్పు చేసినట్టునే కదా ఆమె కదా. నా కూతురు ఇది చేసింది ఇరికింది అనే ఉద్దేశంతో ఆయన కూడా రాలేకపోయింది కదా. మళ్ళీ దాని గురించి స్పందనే ఉంది. ఇంకా ఆయనకు జరిగింది ఏ పని వాడు చేయని, నా కూతురు చేసింది పోయింది అన్నట్టు ఉన్నాడు ఆయన. ఇంకో పక్కన కూతురు అరెస్ట్ అయిన తర్వాత దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు వంక చూస్తున్నాడు కేసీఆర్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అమ్మ ఆయన దేశ ప్రధాని కావాలని ఆశలు ఉన్నాయి. అమ్మ ఇదేంది చంద్రబాబు ఎందుకు చూస్తాడు? ప్రధానమంత్రికి బీఆర్ఎస్ పార్టీ పెట్టిందే ప్రధానమంత్రి కావాలని ఆశయాలతో పెట్టిండు. మళ్ళీ ఎందుకు బిత్తర ఎందుకు చూస్తాడు? తప్పు చేసి అది జరిగింది కాబట్టే అనుభవిస్తా తప్పదు. ఇప్పుడు నేను చాయ్ హోటల్లో చాయ్ తాగినాడు బిల్లు కట్టకుండా బయటకు వస్తానా? అది కామనే కదా. తప్పు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. దానిలో స్పందన ఏముంది, దానిలో ఆలోచన ఏముంది చెప్పండి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.